అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. హైవే పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలపైకి దూసుకువెళ్లింది. వెనక నుంచి వచ్చిన డీసీఎం ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. డీసీఎంకు ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పి మహిళలపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఒకరు మృతి చెందారు. వాళ్ళంతా ఉపాధి హామీ కూలీలుగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, ఉపాధి హామీ కూలీలపైకి డీసీఎం దూసుకొచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ఒకరు మృతి చెందారని సమాచారం. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా నియోజకవర్గం నక్కపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పని కోసమని చెప్పి ముగ్గురు ఉపాధి కూలీలకు నేర్చి వెళ్తుండగా ఒక డీసీఎం వ్యాన్ స్పీడ్గా వచ్చి వారిని గుద్దుకోవడంతో వారిలో ఒకరు మృతి కూడా ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. వాటిలో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో ఆమె హాస్పిటల్ కి తీసుకెళ్తున్న సమయంలో ఆమె మరణించడం జరిగింది. వారు ప్రతిరోజు కూడా ఉపాధి హామీ పనుల కోసం వెళ్ళి వస్తుంటారు. అదే మార్గంలోని ఒక డీసీఎం ముగ్గురు మహిళలు కూడా గుర్తుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా నక్కపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా ఎప్పటిలాగే ఉపాధి హామీ పనులకు వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ వెహికల్ గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు ఎంతవరకు వెళ్ళిన సమాచారాన్ని మిగతా ముందు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. ఆయనకి జరిగిన సంఘటన ద్వారా మిగతా ఉపాధికు వీరంతా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి